ఇప్పుడు కామెంట్ చేసేవాళ్ళు మూర్ఖులు. ఇప్పుడు ఇడుపు కాగితం అంటే తెలంగాణలో యాసలో భాషలో ఇడుపు కాగితం అంటారు. ఆంధ్రాలో మొన్న ఒకడే మన బాగానే చెప్పారు, బ్రదర్ బాగా చెప్పాడు. ఆంధ్ర బ్రిటిష్ పాలనలో నడిచింది, ఇక్కడ నైజాం నవాబుల పాలనలో నడిచింది కనుక అక్కడ మనకి ఇంగ్లీష్ కలుస్తుంది. దాంట్లో విడాకులు అని వచ్చింది. అక్కడ మొత్తం టోటల్గా రాయలసీమలో ఒక భాష వస్తుంది. అంటే భాషని యాసని గౌరవించాలి. ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో భాషని యాసని మనం గౌరవించాలా అనేది ఫస్ట్ తెలుసుకోవాలా. అంతే తప్ప కావాలని ప్రజలు కలిసే ఉన్నారండి. రెండు రాష్ట్రాల ప్రజలు విడిపోయిన అన్నదమ్ములుగా అందరూ ఆయి బాయ్ అనుకుంటూ చక్కగా వాళ్ళింటికి మేము మా ఇంటికి వాళ్ళు అందరం కూడా తెలంగాణలో ఉన్న కానీ ఆంధ్ర ఉన్న ప్రజలు కానీ ఎక్కడ ద్వేషాలు లేవు అని చెప్పచ్చు. ఈ రాజకీయ నాయకులు కొంతమంది కావాలని కొంతమంది రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్నారు తప్ప పొరపాటును కూడా ప్రజల్లో కానీ ఆంధ్ర ప్రజల్లో కానీ తెలంగాణ ప్రజల్లో కానీ ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు మన భాషలో యాసలో మనం అందరూ గౌరవించాలి. ఉత్తరాంధ్ర ఒక యాస ఉంటుంది, ఈస్ట్ ఒక యాస ఉంటుంది. అలాగే మన కృష్ణా జిల్లా, గుంటూరు, అలాగే ప్రకాశం జిల్లా, రాయలసీమ, తెలంగాణ అంటే అన్ని రాష్ట్రాలు ఒక యాస ఉంటుంది. యాసను మనం గౌరవించాలా. ఇక్కడ తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో ఇడుపు కాగితం, ఆంధ్రాలో ఒకటి, రాయలసీమలో ఒకలాగా ఉంటుంది. దాంట్లో భావన ఒకటే కదా. ఇప్పుడు భావన నీకు తెలియదా? భావన కనబడట్లేదా? మళ్ళీ నీకు డబ్బింగ్ కావాలా? నీకు సబ్ టైటిల్ కావాలా? అంటే ఎదుటి వాళ్ళని అవమానించి నువ్వు రెండు రాష్ట్రాల మధ్య స్విచ్ పెట్టానా? కాకపోతే మాట్లాడేటప్పుడు మంచి మాట్లాడండి, మంచి జరగాలని చూడండి, రెండు రాష్ట్రాలకి మంచి జరగాలని చూడండి, రెండు రాష్ట్రాల ప్రజలకి మంచి జరగాలని ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు స్విచ్ పెడదామా గొడవ పెడదామా కాదు. సినిమా అనేది 2 గంటలన్నర, ఏ టైటిల్ అయినా పెట్టచ్చు. టైటిల్ పెట్టినవన్నిటికి మనం ఆ టైటిల్ అన్నిటికి ఇదైపోదు కదా. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, అది అర్థం చేసుకోవాలా. ఎంతసేపు మనం ఇడుపు కాగితం, మనం ఎవడో ఒక మాట ఏది తెలంగాణ వాళ్ళ ఆస్తులు అందరూ మా ఆంధ్రాలో ఆస్తులు అందరూ తెలంగాణలో కొంటారంటాడు. పిచ్చి మాటలు కావయ్యి, పిచ్చి చేస్తారు కావు. ఇప్పుడు నువ్వు ఉండేది ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. తెలంగాణ ఇది ఆంధ్ర అన్నదమ్ములమే. వాళ్ళ ఆస్తులు నువ్వు కొనడం ఏంటి, నీ ఆస్తులు వాళ్ళు కొనడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఏమైనా బుర్ర ఉందా? మాట్లాడేటప్పుడు అర్థం ఉండి మాట్లాడాలి. ఆంధ్ర వాళ్ళని తిట్టినా తప్పే, తెలంగాణ వాళ్ళు తిట్టినా తప్పే. మనం ఎప్పుడు కూడా మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలా. రెస్పెక్ట్ ఇస్ రెస్పెక్ట్, అంతే తప్ప ఇప్పుడు నువ్వు అన్నావు వాళ్ళు ఒక 100 మాట్లాడతారు. ఇవన్నీ ఇప్పుడు మీరు మాట్లాడుకున్నట్టు ఉండట్లేదు. ఇక్కడ రెండు రాష్ట్రాలు తిట్టుకున్నట్టు ఉన్నాయి. కనుక ఎప్పుడు కూడా గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలా. ఇప్పుడు తెలంగాణ వాదులు కూడా, ప్రొఫెసర్లు కూడా, చాలా మేధావులు కూడా మీరు మాట్లాడేటప్పుడు 100% మీ మాటకి పూర్తిగా గౌరవిస్తాం. అలాగే మీరు అక్కడ ఎవరు మాట్లాడి వాళ్ళని తిట్టండి. ఆంధ్ర వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు. ఆంధ్ర వాళ్ళు ఉన్నవ పెద్ద ఆంధ్రాలో రాజకీయ నాయకులు తప్పు చేయొచ్చు, ఆంధ్రాలో కాంట్రాక్టర్ వ్యాపారస్తులు తప్పు చేయొచ్చు, ఆంధ్రాలో ప్రజలు తప్పు చేయలేదు. తెలంగాణలో రాజకీయ నాయకులు తప్పు చేయొచ్చు, తెలంగాణలో పెట్టుబడిదారులు తప్పు చేయొచ్చు, కానీ తెలంగాణ బిడ్డలు తప్పు చేయలేదు. కనుక మనల్ని అన్నా ప్రజలు సఖ్యతగా ఉన్నారు, ప్రజలు అన్నదమ్ములుగా కలిసి ఉన్నారు. నేను 35 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఇట్స్ ద 35 years. నా పిల్లలు ఇద్దరు ఇక్కడే పుట్టారు. నా పిల్లలు తెలంగాణ వాళ్ళు అంటావా లేదా ఆంధ్ర వాళ్ళు అంటావా? ఈజ్ ఇండియన్. అంటే మనం ఇండియాలో ఎక్కడైనా బతకొచ్చు, ప్రపంచంలో మనం ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడైనా స్వేచ్ఛగా బతకొచ్చు. కానీ ఆ ఏరియాని మనం గౌరవించాలి. ఏ దేశంలో ఉన్నామో ఆ దేశ సార్వభౌమత్వాన్ని మనం గౌరవించాలి. అమెరికా వెళ్తే అమెరికాకి ఏదైతే ఉందో అమెరికా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఐఎమ్ రెస్పెక్ట్ అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే తెలంగాణలో ఉంటే తెలంగాణ భావనని, తెలంగాణ సంస్కృతిని మనం గౌరవించాలా. ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర భావనని, సంస్కృతిని మనం గౌరవించాలి. అంటే ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరైతే వాళ్ళ ట్రెడిషన్ ఉందో ఆ ట్రెడిషన్ మనం గౌరవించాలా. అంతే తప్ప మనం ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడకూడదు. ఇడుపు కాగితం అన్నా విడాకులన్నా రెండు ఒకటే, మరి అర్థం చేసుకోవాలి. అంటే అర్థం రాని వాళ్ళకి, ఖాళీగా ఉన్న వాళ్ళకి, కూర్చొని కామెంట్స్ చేసే వాళ్ళకి దీని సమాధానం చెప్పలేరు. కానీ
రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరుకోవాలా, రెండు రాష్ట్రాలు అన్నదమ్ములుగా కలిసి మాట్లాడుకోవాలని కోరుకోవాలి, ఇడగొట్టుకొని గొడవలు ఎట్టుకోవాలని కోరుకోకూడదు. రాజకీయ నాయకులు ఆ రోజు మీకు బాధ ఉందా? మీకు బాధ ఉంటే రాజకీయ నాయకులు చెప్పండి. ఆంధ్ర రాజకీయ నాయకులు ఏమయ్యా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టలేదు, అలాగే మాకు మొత్తం అమెరికా కాన్సులేట్ లేదు, ఈరోజు మాకు రాజధాని లేకుండా చేశారు, ఈరోజు మొత్తం ఇన్ని సంవత్సరాలు మీరు ఆంధ్ర వాళ్ళే పాలించారు, కానీ మీ స్వార్థం కోసం మాకు రాజధాని లేకుండా అయిపోయింది, మీ స్వార్థం కోసం మా పిల్లల పక్క రాష్ట్రాల్లో పనిచేసుకుంటున్నారు, మీ స్వార్థం కోసం రాజకీయ నాయకుల స్వార్థం కోసం మా పిల్లలందరూ చెన్నైయో ఎక్కడో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మాకు పరిశ్రమలు వచ్చాయా, మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిందా, అమెరికన్ కాన్సులేట్ వచ్చిందా, మా రాజధాని ఇంకెప్పుడు పూర్తవుద్ది, ఇవన్నీ అడగండి. తెలంగాణ మీద మనం రాజధానిగా హైదరాబాద్ అనుకున్నాం, ఉమ్మడి రాజధానిగా 2024 దాకా ఉంది, 2024 దాకా ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నాం, అక్కడే ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళకి అది తెలంగాణకు ఆ రాజధాని వచ్చింది, గౌరవిద్దాం. వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని కోరుకుందాం, మనం డెవలప్ అవ్వాలని ప్రయత్నం చేద్దాం. మన రాష్ట్ర ఆంధ్ర పాలకులు, మన పొలిటికల్ లీడర్స్ పాలించిన వాళ్ళు, ఇంతకుముందు గతం పాలించిన వాళ్ళు మనల్ని మోసం చేశారు, మన విశాఖపట్నాన్ని ఇబ్బంది పెట్టారు. సినిమా ఇండస్ట్రీ ఈరోజు బాలకృష్ణ గారు తీసుకొని, ఈరోజు బాలకృష్ణ గారు అక్కడ ఓపెనింగ్ చేసి తరలి వెళ్ళాలి అంటున్నారు. 2014 ఏమైందండి? 2014, 2019 చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎన్ని షూటింగ్లు చేశారు? ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు? ఎంత స్టూడియోలు కట్టారు? ఎంత డబ్బింగ్ ఇచ్చేశారు? ఎంతమంది ఎంత శాతం షూటింగ్లు అయ్యాయి? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాం? స్థలాలు ఇస్తే షూటింగ్లు రావు, సింగిల్ విండో పథకం ఇస్తే షూటింగ్లు రావు. మనం అక్కడ ఎంత షూటింగ్లు చేయగలుగుతున్నారు? మీకు రేట్లు పెంచడానికి వచ్చేటప్పుడు గబగబా రేట్లు ఇస్తున్నారే, మీరు రేట్లు పెంచడానికి వచ్చేటప్పుడు మీరు మాకు ఆంధ్ర నుంచి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? ఎంత శాతం షూటింగ్ చేశారు? ఎంత షూటింగ్? మాకు 68% రెవెన్యూ ఆంధ్ర నుంచి వెళ్తుంది. మీరు రేట్ అడుగుతున్నారు, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు షూటింగ్ ఎంత శాతం చేసి మా బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? ఎంత వ్యాపారం మా బిడ్డలకు జరిగింది? ఎంత వ్యాపారంలో మీరు ఎంత శాతం మాకు కాంట్రిబ్యూట్ చేశారు? మా 68% ఇన్కమ్ మేము ఇస్తున్నాం అని ఏనాడైనా ఒక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక లోకేష్ గారు, ఒక దుర్గేష్ గారు అడిగారా అని అడుగుతున్నా. ఎఫ్డీసీ చైర్మన్గా పెట్టారు, ఎఫ్డీసీ చైర్మన్గా ప్రొడ్యూసర్కి పెడితే తెలుస్తుంది. ప్రొడ్యూసర్ని పెట్టకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ని పెడితే ఎలాగా? సమాజ వర్గాలను చూసుకొని పెడుతున్నారే. పని చేసేవాడికి పని ఇవ్వండి, పని చేయలేని వాడికి పని ఇవ్వద్దు. సామాజిక వర్గం తిండి పెట్టదు, మనకు కులాలు తిండి పెట్టవు. పని చేసేవాడికి పని చెయ్యాలి. ఈజ్ ద వర్కర్, ఈజ్ ద పని. అంటే పరిశ్రమలు తీసుకొచ్చేవాడు, మనకు తీసుకొచ్చి షూటింగ్లు చేయించేవాడు, మన పని చేసి అక్కడ డెవలప్ చేసేవాడు, డెవలప్ చేసి కొన్ని ఉద్యోగాలు ఇప్పించేవాడు, ఇన్కమ్ తెచ్చేవాడు పని చెయ్యాలి తప్ప సామాజిక వర్గాలకు మనం చూసుకొని ఆ సామాజిక వర్గాల్లో మనం పోస్టులు ఇవ్వడం అనేది మనకి కూడా ఒక అలంకారంగా పోస్ట్ మాత్రమే ఉంటుంది తప్ప అక్కడ ఏమైనా పని జరుగుతుందా? 2014 నుంచి 2019 దాకా మనం ఎన్ని చేయగలిగామండి? ఇప్పుడు 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాం. అందుకే ఆయనకి 11 సీట్లు ఇచ్చారు, మీకు 164 ఇచ్చారు. ఆయన తప్పు చేశాడు కాబట్టి మీకు 11 ఇచ్చి మీకు 164 ఇచ్చారు. మళ్ళీ మీరు అదే తప్పులో వెళ్తున్నారు ఎలాగండి?